ఈ ధాత్రి మీద జరిగిన ఈ సంగీత మహోత్సవం ఎంతో వీణుల విందుగా ఉన్న ఈ సంగీత మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసిన త్యాగరాజ మానస సంతతికి నా సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నాను. ఆ వేద గాయత్రి ముఖాల్లో ఒక ముఖం నుంచి ఉద్భవించిన సామవేదం నుంచి ప్రభవించినదే సంగీతం. అందుకే త్యాగరాజు వారు సామజ వరగమన అన్న కీర్తనలో సామజము అంటే ఏనుగు, ఆ దివ్యమైన ఐరావతంలాగా నడిచేవాడా అని చెప్తూ నర్మగర్భంగా సామజ వరగమన, సామవేదం నుంచి పుట్టిన సంగీతంలాగా నడిచేవాడని కూడా ప్రబోధించడం జరిగింది. అంత మహత్యం సంగీతానికి ఉంది. సంగీతంలో రాళ్ళు కరగడం, వానలు కురవడం, రోగాలు నయం కావడం ఎన్నో జరిగాయి అని మహాత్ములు చెబుతూ ఉంటారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అంటే శిశువులకి ఇది నాకు సంబంధించిందే అని తెలుసున్నదే అనిపిస్తుంది, పశువులకి ఇది నాకు సంబంధించిందే తెలుసున్నదే అనిపిస్తుంది. అలాగే పనులు పాములకు కూడా ఇది నాకు సంబంధించిందే తెలుసున్నదే అనిపిస్తుంది సంగీతం వినగానే. మనందరికీ ఈ ప్రథమార్థం తెలిసి ఈ శ్లోకంలో శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి, దీనికి ఒక ద్వితీయార్థం ఉంది. అదేమిటంటే కోవేత్తి కవితాతత్వం ఈశ్వరో వేత్తివా నవ, అంటే శిశువులకైనా పశువులకైనా పనులకైనా సంగీతం తెలుస్తుందేమో కానీ కోవేత్తి కవితాతత్వం, కవితాతత్వం ఎవరికి తెలుస్తుంది? ఈశ్వరో వేత్తివా నవ అంటే ఆ ఈశ్వరుడైనా తెలుసుకోగలడా లేడా? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ వారందరూ మీకు దగ్గరైన వారు, మేము కవిని కాబట్టి మాది ఎవరికి తెలియదు, మేము కొంచెం దూరంగా ఉంటాం అన్నమాట మీకు అందరికీ. కానీ అలా దూరంగా ఉంటూనే మీ దగ్గర ఉండే భావాలు మీ జీవితాల్లోకి తొంగి చూసి వాటిని క్రోడీకరించి మేము మీకు సాహిత్యాన్ని అందించాల్సి వస్తుంది. అలా ఎక్కడికి వచ్చినా ఆ కవితా గానం అనేది వినిపించడం మా కర్తవ్యం. వీరు పాడినంత కర్ణపేయంగా శృతి శుద్ధంగా లయబద్ధంగా పాడలేకపోయినా భావాన్ని మాత్రం వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాం. ఇక్కడే పంచముఖ ఆంజనేయ స్వామిని సందర్శించడం జరిగింది. ఆంజనేయ స్వామి అనగానే శక్తిమంతుడను లేకపోతే పర్వతాకారం నుంచి సూక్ష్మాకారంలో మారగలిగే అష్టసిద్ధులు కలిగిన వాడను మాత్రమే కాదు, ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి బలవంతుడు భగవంతుడిగా ఎందుకు మారాడు అంటే ఆయనలో ఉన్న బలంతో పాటు ఆయనలో ఉన్న వినయం, ఆ వినయమే ఆయన విజయం అని తెలియజెప్పే ఈ పాట మీకోసం. అంజలి గైకొనుమా అంజని సుత హనుమా, అంతటి నీ మహిమా వర్ణించుట నా తరమా. అంజలి గైకొనుమా అంజని సుత హనుమా, అంతటి నీ మహిమా వర్ణించుట నా తరమా. ఎంత శౌర్యమో ఎంత శౌర్యమో అంత సౌమ్యమని అందరూ పొగిడే నీ గరిమా. సుందరైన మా కంద చేయమని అడుగుటకైనా అర్హులమా. కరుణ చూపి మా నరులకింక అప్పరము నీయుమా. వానరోత్తమా వరము నీయుమా. అంజలి గైకొనుమా అంజలి సుత హనుమా.
గౌతముడని భావించి శ్రీరాముని బంధుగా మారావు. సంద్రాన్నే దాటిన నువ్వే స్వామి మాట జవదాటవు. ఘనతెంతో చూపిన నువ్వే గర్వమింత చూపించవు. సలలిత స్వరమౌరి ఫలిత మూలకారి హరితవన విహారి కరణ జ్ఞానధారి. నీ కథా శ్రవణమే మోక్షపురికి దారి. ఆ మోక్షపురికి దారి. అంజలి దై కొనుమా అంజలి సుత హనుమా. పర్వతమెత్తిన చేతులతోనే పాదము మొక్కే నీ వినయం. మాలో పాతుకుపోయిన అహమను పర్వత శ్రేణుల పెకళించే విలయం. మదమును మంచిన భుజములతోనే మంచిని మోసే నీ సహనం. మాలో అల్లుకుపోయిన అలసత్వాలను ఆహుతిగా చేసుకునము. అందుకనే కాబోలయ్యా అంతవాడిగా ఎదిగాము. అందరినీ కాపాడేనా వాడవాడలా నిలిచాము. అతులిత బల శౌరి అస్ఖలిత బ్రహ్మచారి భవ భయ సంహారి త్రిపురిత దానవారి. నీ నామ స్మరణమే ధర్మ సమర భేరి సద్ధర్మ సమర భేరి. అంజలి దై కొనుమా అంజలి సుత హనుమా. అంతటి మహిమా వర్ణించుట మాటరమా. జై బజరంగ బలి 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 జై బజరంగ బలి. అలా మన పిల్లల్ని బలవంతుల నుంచి భగవంతుల దాకా మార్చడానికి ఆంజనేయ కథని ప్రతి ఒక్కరికి కూడా గురువుగారి సహాయంతో వినిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంజనేయుడు కూడా గొప్ప సంగీత విద్వాంసుడు, వ్యాకరణ జ్ఞానధారి. రాముడే ఒక సందర్భంలో చెప్తాడు, 4 నిమిషాలు మాట్లాడగానే లక్ష్మణ ఇతనెవరో మామూలు వ్యక్తి కాదు, మాట్లాడిన మాటలో ఒక్క వ్యర్థ పదం లేదు, అలాగే మాటలు ఎక్కడ తక్కువ అవ్వలేదు, మాట్లాడిన మాటలు వేగంగానూ లేవు, అలాగే చాలా నెమ్మదిగానూ లేవు, చెప్పవలసిన విషయాన్ని స్వచ్ఛంగా స్పష్టంగా సూటిగా గర్వం లేకుండా అలాగే వినమ్రంగా మనకి చెప్పవలసిన విషయాన్ని అందజేయవలసిన విషయాన్ని అందజేస్తున్నాడు. ఇతను మహాపండితుడు అయి ఉంటాడని చెప్పి మారువేషంలో ఉన్న హనుమని గుర్తించి రాముడు లక్ష్మణుడికి చెప్పడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద కురవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మమ్మల్ని అందరినీ అలరించిన ఈ సంగీత సరస్వతులందరికీ వేవేల వందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.